హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీలతోనే ఇడ్లీ ఫ్రైస్ చేసుకుందామండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక స్పూను వేరుశనగ గుళ్ళు, ఒక స్పూన్ శనగపప్పు వేయించుకొని శనగపప్పు కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాక ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక రెమ్మ కరివేపాకు వేయించుకొని త్వరగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వీటి మసాలాలని. ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇడ్లీని 5 తీసుకుంటున్నానండి. ఇవి నిలువుగా కట్ చేసుకోవాలండి. ఒక ఇడ్లీని 4 ముక్కలు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. చిన్న ముక్కలు అయితే బాగోదండి ఇడ్లీ ఫ్రైస్కి. ఈ విధంగా ఈ సైజు ఈ ముక్కలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. బాగా వేడెక్కినాక హై ఫ్లేమ్లోనే ఈ ఇడ్లీలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేడి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇడ్లీని. ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి, ఇంకా తీసుకోవడమండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు మసాలాలు చల్లారిపోయి ఉంటాయి కదండి, మిక్సీలో వేయించుకోవాలండి. వాటికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి వేసుకొని బాగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలండి. ఏదో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పౌడర్ వేయించుకోవాలండి. ఇదిగోండి ఇడ్లీ ఫ్రైస్ వేడిగా ఉన్నప్పుడే 2 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని వేయించుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి ఈవినింగ్ పూట స్నాక్స్కి చాలా బాగుంటాయండి. పొద్దున్న పూట ఇడ్లీ పెట్టుకుంటాం కదా, మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలు పెద్దలు బాగా ఇష్టం తింటారండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.